ఇప్పుడు ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఉండకపోవచ్చు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. ఉండకపోవచ్చు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ పేజ్ చదవండి. జరిగి ఉండకపోవచ్చు పనులు ఇంగ్లీష్లో చెప్పడం ఎలా? జరిగి ఉండకపోవచ్చు పనులు ఇంగ్లీష్లో చెప్పడం ఎలా? కొన్ని పనులు జరిగి ఉండకపోవచ్చు. ఆ జరిగి ఉండకపోవచ్చు అనే పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ చదవండి. ఉండకపోవచ్చు సూత్రం. తెలుగు వాక్యంలో వాక్యం చివరన ఉండకపోవచ్చు అని శబ్దం వచ్చినప్పుడు మైట్ నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను వాడాలి. మైట్ అనేది హెల్పింగ్ వెర్బ్ అండి. దానికి నాట్ చేర్చి మైట్ నాట్. మైట్ నాట్ ఈజ్ ఈక్వల్ ఉండకపోవచ్చు. అదేనండి, తిని ఉండకపోవచ్చు, పాడి ఉండకపోవచ్చు, మాట్లాడి ఉండకపోవచ్చు అని చెప్తూ ఉంటాం కదా. ఈట్ ఈజ్ ఈక్వల్ తిను. మైట్ నాట్ ఈజ్ ఈక్వల్ ఉండకపోవచ్చు. మైట్ నాట్ ఈట్ అంటే తిని ఉండకపోవచ్చు. మరిన్ని ఉదాహరణలు నెక్స్ట్ పేజ్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో ఇంగ్లీష్లో వెళ్ళి ఉండకపోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు అన్ని ఫస్ట్ వెర్బే వాడుతున్నారండి. అన్ని ఫస్ట్ వెర్బే అంటే రూట్ వెర్బ్ అంటారు. వెళ్ళి ఉండకపోవచ్చు మైట్ నాట్ గో. చదివి ఉండకపోవచ్చు మైట్ నాట్ రీడ్. నేర్చుకొని ఉండకపోవచ్చు మైట్ నాట్ లెర్న్. పాడి ఉండకపోవచ్చు మైట్ నాట్ సింగ్. మాట్లాడి ఉండకపోవచ్చు మైట్ నాట్ టాక్. తిని ఉండకపోవచ్చు మైట్ నాట్ ఈట్. చూసి ఉండకపోవచ్చు మైట్ నాట్ సీ. చెల్లించి ఉండకపోవచ్చు మైట్ నాట్ పే. రాసి ఉండకపోవచ్చు మైట్ నాట్ రైట్. నడిచి ఉండకపోవచ్చు మైట్ నాట్ వాక్. జరిగి ఉండకపోవచ్చు అని చెప్పే పనులను ఏ పనైనా మైట్ నాట్తో చెప్పవచ్చు. నెక్స్ట్ పేజ్ కదండి. తెలుగులో ఇంగ్లీష్లో నెంబర్ 1 నేను వెళ్ళి ఉండకపోవచ్చు ఐ మైట్ నాట్ గో. నెంబర్ 2 మేము వెళ్ళి ఉండకపోవచ్చు వీ మైట్ నాట్ గో. నెంబర్ 3 నువ్వు వెళ్ళి ఉండకపోవచ్చు యూ మైట్ నాట్ గో. నెంబర్ 4 అతను వెళ్ళి ఉండకపోవచ్చు హీ మైట్ నాట్ గో. నెంబర్ 5 ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు షీ మైట్ నాట్ గో. నెంబర్ 6 వారు వెళ్ళి ఉండకపోవచ్చు దే మైట్ నాట్ గో. నెక్స్ట్ పేజ్ కదండి. జరిగి ఉండకపోవచ్చు అని చెప్పే పనులను ఏ పనైనా మైట్ నాట్తో చెప్పవచ్చు. ఐ మైట్ నాట్ రీడ్. నేను చదివి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ లెర్న్. నేను నేర్చుకొని ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ ఈట్. నేను తిని ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ గో. నేను వెళ్ళి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ టాక్. నేను మాట్లాడి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ సీ. నేను చూసి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ రైట్. నేను రాసి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ సింగ్. నేను పాడి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ రన్. నేను పరిగెత్తి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ స్విమ్. నేను ఈది ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ టైప్. నేను టైప్ చేసి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ కుక్. నేను వంట చేసి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ డాన్స్. నేను నాట్యం చేసి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ టీచ్. నేను బోధించి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ డ్రైవ్. నేను డ్రైవ్ చేసి ఉండకపోవచ్చు. ఐ మైట్ నాట్ యాక్ట్. నేను నటించి ఉండకపోవచ్చు. అదేవిధంగా వీతో చెప్పుకుంటే వీ మైట్ నాట్ రీడ్. వీ మైట్ నాట్ రీడ్. వీ మైట్ నాట్ లెర్న్. మేము నేర్చుకుని ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ ఈట్. మేము తిని ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ గో. మేము వెళ్ళి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ టాక్. మేము మాట్లాడి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ సీ. మేము చూసి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ రైట్. మేము రాసి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ సింగ్. మేము పాడి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ రన్. మేము పరిగెత్తి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ స్విమ్. మేము ఈది ఉండకపోవచ్చు.
వీ మైట్ నాట్ టైప్, మేము టైప్ చేసి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ కుక్, మేము వంట చేసి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ డాన్స్, మేము నాట్యం చేసి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ టీచ్, మేము బోధించి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ డ్రైవ్, మేము డ్రైవ్ చేసి ఉండకపోవచ్చు. వీ మైట్ నాట్ యాక్ట్, మేము నటించి ఉండకపోవచ్చు. అదేవిధంగా యూ, హీ, షీ, దే, ఐని తీసేసి ఆ ప్లేస్లో వీ పెట్టచ్చు, యూ పెట్టచ్చు, హీ పెట్టచ్చు, షీ పెట్టచ్చు, దే పెట్టచ్చు. ఎలాంటి మార్పు లేదండి. ఓకే, ఈ సూత్రం ఇంతటితో అయిపోయిందండి. తర్వాత సూత్రంలో కలుద్దాం. అంతవరకు బాయ్.